కూడిన సంస్థ హెరిటేజ్ అని రాష్ట్ర యాదవ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్ అన్నారు. స్థానిక తిరుపతి ప్రెస్ క్లబ్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ హెరిటేజ్ ఉన్నతమైన విలువలతో కూడిన సంస్థ. శాసన మండలిలో ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతో వైసీపీకి చెందిన ఎమ్మెల్సీలు చెప్పులు బూట్లు వేసుకుని శ్రీవారి ఫోటోల్లో ప్రదర్శించి మహాపచారం చేశారని ఆయన మండిపడ్డారు. అలాగే హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ప్రవర్తించిన వైసీపీ శ్రేణులు జగన్మోహన్ రెడ్డిని కలిపి వెంటనే శ్రీవారి భక్తులకు క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. వాళ్ళు మాట్లాడిన తీరు కానీ, వాళ్ళ కథనాలు కానీ, వాళ్ళకు సంబంధించిన పత్రిక, సోషల్ మీడియాలో వారు పెట్టిన పోస్టుల పైన కానీ ఢిల్లీ హైకోర్టు ఏ విధంగా తీర్పిచ్చిందో చూసాం. ఏదైతే హెరిటేజ్కి సంబంధించి ఏదైతే వాళ్ళు సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులు కానీ, వాళ్ళ పత్రికలలో సంబంధించి ఏదైతే వార్తా పేపర్ కానీ, వార్తలకు సంబంధించిన సాక్షి పేపర్కి సంబంధించిన వార్తలు కానీ, సాక్షి టీవీకి సంబంధించి కానీ ఏ విధంగా కథనాలు పెట్టారో వాటన్నిటిని కూడా డిలీట్ చేయాల్సిందిగా కూడా కోర్టు ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. దీనిపైన సంస్థ సంబంధించి కూడా ఒక ప్రకటన వెలువరిస్తూ ఏ విధంగా రాజకీయం దీనికి సంబంధించి మనందరికీ తెలుసు. హెరిటేజ్ సంస్థ ఉన్నతమైన విలువలతో కూడిన ఆ సంస్థలో 25 రకాల పరీక్షలు చేసిన తరువాతనే పాలు కావచ్చు, నెయ్యి కావచ్చు, లేకపోతే దానికి సంబంధించిన పాలల సంబంధించిన ఉత్పత్తులకు సంబంధించిన ప్రతిదీ కూడా అక్కడ చెక్ చేసిన తర్వాత, పరీక్షలు నిర్వహించిన తర్వాతనే ప్రజలు లేకపోతూ ఉన్నాయి స్టాక్ అంతా కూడా. అలాంటి సంస్థకు సంబంధించి ఏ విధంగా శాసన మండలిలో కానీ బయట కానీ మాట్లాడారో మనం చూసాం. ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం ఉంది. వెనక్కి తిరిగి తన కుటుంబ నేపథ్యం ఎలాంటిది, ఏ విధంగా దౌర్జన్యాలు, హత్యలు, ఆక్రమణ పరంపరలు, ప్రజాధనాన్ని దోపిడీ, ఈ విధమైన కార్యక్రమాలు నిర్వహించి వాళ్ళ యొక్క కుటుంబ నేపథ్యం. అదే ఈరోజు భువనేశ్వరమ్మ నిర్వహించే హెరిటేజ్కి సంబంధించి సంస్థకు సంబంధించి కష్టాన్ని నమ్ముకొని పనిచేసే వ్యక్తులు ఎంతటి ఉన్నతమైన దీంట్లో ఉన్నా కూడా తమ స్వయంగా స్వయ పర్యవేక్షణలో ఏమి జరుగుతుంది హెరిటేజ్లో, ఏ విధంగా దాన్ని ఎప్పటికప్పుడు నాణ్యతను పెంచుకుంటూ పోవడమే కాకుండా ప్రజా ఆరోగ్యకరంగా చిన్న దీనికి సంబంధించి ఒకసారి ఆ హెరిటేజ్ ఉన్న ప్రాంతంలో మంచినీటికి సంబంధించి ఏదో సమస్య వస్తే వెంటనే కూడా అక్కడంతా కూడా ఆ గ్రామస్తులు ఇబ్బంది పడకూడదు అనేసి అక్కడంతా నీటిని శుద్ధి చేసే యంత్రాలని ఇచ్చి ఏ విధంగా వాళ్ళు చేశారో మనం చూసాం. అనేక కంపెనీలు ఉన్నాయి ఇప్పుడు ఈ రాష్ట్రంలో. ఎక్కడ కూడా ప్రజల యొక్క ఆరోగ్య విషయంలో కావచ్చు, లేకపోతే వారికి సంబంధించి ప్రతి ఒక్కటి కూడా క్షుణ్ణంగా పరిశీలించి బయటికి రావడం జరుగుతుంది. ఇంకొక ఆయన శాసన మండలిలో ఈ ప్యాకెట్ ధర ఎంత, నందిని ప్యాకెట్ ధర అని చెప్తారు. ఒకటి తెలుసుకోవాలి, ఒక మంత్రిగా పనిచేసినాడు అతను. ఏదైనా ఒక కేటగిరీకి సంబంధించి ఒకే వస్తువు వివిధ కంపెనీల దీంట్లో వ్యత్యాసం ఉంటాయి రేట్లు. ఏ కంపెనీ బెటరో అది తీసుకుంటారో, వ్యత్యాసం రేట్లు మనం చూస్తూ ఉంటాం. దానికి సంబంధించి ఇక్కడ తిరుమల నెయ్యి కొనుగోలుకు సంబంధించి మాట్లాడతారు, ఎక్కువ రేటు పెట్టి కొంటా ఉన్నారు అనేసి. అంటే వీళ్ళు చెప్పినట్టు మళ్ళా నెయ్యిని వాడాలనే భావన ఉండేటట్టు ఉంది అటు జగన్మోహన్ రెడ్డి కానీ ఇటు కరుణాకర్ రెడ్డికి కానీ. ఇంతమంది భక్తులు మనోభావాలను దెబ్బతీశారు. ఇంతమంది కోట్లాది ప్రజల యొక్క భక్తుల యొక్క మనోభావాలతో చెలగాటం ఆడారు మీరు. దానికి ఏ విధంగా క్షమాపణ చెప్తారా, లేకపోతే ఇంకో విధంగా దేవుని దీంట్లో పనిష్మెంటు ఆయనట చూపిస్తారు త్వరలో మీ అందరికి కూడా. దాన్ని పక్కన పెట్టి పదే అబద్ధాలని వల్లిస్తూ, ఒక అబద్ధం 10 సార్లు చెప్తే అదే నిజమైపోతుందన్న దీన్ని వీళ్ళు భావించి పదే చెప్పుకుంటూ పోవడాన్ని
తీవ్రంగా కూడా ఈ సందర్భంగా కూడా వాళ్ళ యొక్క ప్రకటనల పట్ల ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండమని, ఈ రాష్ట్రంలో ప్రశాంతమైన 20 నెలల ఎన్డీఏ కూటమి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో భక్తులందరూ కూడా నిన్న కూడా చూస్తే చాలామంది ప్రముఖులు మీరే ఈరోజు చూసింటారు టీవీల్లో కానీ, అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో దేవుని ప్రతిష్ట కానీ, తిరుమల పవిత్రత కానీ, తిరుమలలో ఉన్న సదుపాయాలు కానీ అన్నీ కూడా బ్రహ్మాండంగా ఉన్నాయని స్వామివారి దర్శనం చేసుకొని బయట వచ్చి భక్తులందరూ కూడా చెప్తూ ఉంటే, మీరు రాజకీయ స్వార్థం కోసం, రాజకీయ లబ్ధి కోసం ఏ విధంగా స్వామివారిని వాడుకుంటా ఉన్నారో ప్రజలు, భక్తులు అందరూ కూడా గమనిస్తూ ఉన్నారన్న విషయాన్ని మర్చిపోయినట్టున్నారు జగన్మోహన్ రెడ్డి కానీ వాళ్ళ నాయకులు కానీ. ఈరోజు మనం ఒకసారి చూస్తే కోర్టులు అంటే లెక్కలేదు. ప్రజాస్వామ్యం అంటే ప్రజాస్వామ్యబద్ధంగా నిర్వహించవలసిన బాధ్యతల్లో ప్రజాస్వామ్యాన్ని గౌరవించి పరిపాలన సాగించాలంటే ప్రజాస్వామ్యం పైన నమ్మకం లేదు. ఎవరికైనా దేవుడు అంటే, ఏ మతస్థులు కావచ్చు, ఎవరికి కావచ్చు, భగవంతుడు అంటే భయం అనేది ఉంటుంది. కానీ దేవుడు అంటే కూడా భయం లేని వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి, వైసీపీ నాయకులు అనేది ఈరోజు స్పష్టంగా కూడా తెలుస్తూ ఉంది. ఈ రాష్ట్రంలో ఓటు వేసిన ప్రజలకు న్యాయం చేసే దిశగా ఏదైతే ఎన్డీఏ కూటమిని ఆదరించారో వారి కోసం అహర్నిశలు కూడా అటు చంద్రబాబు నాయుడు కానీ, ఇటు పవన్ కళ్యాణ్ గారు కానీ, అటు దేశ ప్రధానిగా నరేంద్ర మోడీ గారు కానీ ఈ రాష్ట్రాన్ని ప్రధానమంత్రిగా ఆయన ఆర్థికంగా కూడా అనేక విధాలుగా కూడా ఈ 20 మాసాలు ఆదుకోవడమే కాకుండా అనేక సంస్థలను కూడా ఇక్కడికి తీసుకొచ్చేదానికి సహకరించడం. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.